శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, మనం నిన్నటి క్లాసులో 5వ అధ్యాయం కర్మ సన్యాస యోగములో 15వ శ్లోకం చూస్తున్నాం. ఏంటి శ్లోకము అంటే, నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అంటే ఆత్మకి కర్తృత్వం సృష్టించదు, కర్మలని సృష్టించదు, కర్మఫలమును సృష్టించదు. కర్మకి కర్తకి మధ్య ఉన్న ఆ కర్మ ఫలానికి కర్తకి మధ్య ఉన్న సంబంధం కూడా సృష్టించదు. మరి అవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే, ప్రకృతిలో ఉన్నటువంటి ఆ గుణములు ఏవైతే సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఆ గుణముల యొక్క స్వభావమే నిత్యము చేష్ట జరగడము. మరి ఆ గుణముల నుండి వచ్చినటువంటి ఈ శరీర ఇంద్రియ మనసు బుద్ధులు కూడా త్రిగుణాత్మకమే. అందువలన ఇవన్నీ కూడా ఆత్మ చేయకపోతే ఎలా జరుగుతున్నాయని ప్రశ్న మనకు వస్తుంది. అప్పుడు ఏమంటున్నారంటే భగవాన్, వాటి స్వభావం అంటే ప్రకృతి స్వభావమే ఈ నిత్యము చేష్ట జరగడము. ఆ ప్రకృతిలోనే కర్తృత్వ భావన ఉంటుంది, అహంకార భావన. అహం కర్త, నేనే కర్తను, నేనే చేశాను, నేనే సృష్టించాను అనే భావన ఉంటుంది. అందువలన గుణాలు గుణములతో ప్రవర్తిల్లుచున్నాయి అని ఆత్మకి ఎటువంటి సంబంధము లేకుండా సాక్షిగా ఉంటుంది. ఇక్కడ సాక్షి అంటే మీకు చాలా స్పష్టంగా తెలియాలండి. మనం కూడాను కోర్టులకు సాక్షులకు మనము అక్కడ ప్రవేశపెడతాం. అంత దొంగ సాక్షులు, ఎవరు సాక్షులు అంటూ ఉండరు. అక్కడ ఎవరి తరపున వచ్చారో వాళ్ళ కోసం చెప్పడం తప్ప సాక్షి అంటే ఏంటండి? ఇక్కడ ప్రకాశం వెలుతురు ఉంది, వెలుతురులో అనేక మంది వేరు వేరు కార్యక్రమాలు చేసుకుంటారు. ఏ కార్యక్రమంతో నువ్వు సంబంధం లేకుండా వెలుగునిచ్చే ఆ ప్రకాశాన్ని సాక్షిభూతం అంటారు. ఒకవేళ నిజమైన సాక్షి కోర్టులో ప్రవేశపెట్టినట్టయితే ఏ వ్యక్తికి ప్రయోజనమా నష్టమా అనే భావన లేకుండా యథార్థాన్ని తెలియజేసేవారిని సాక్షి అంటారు. ఈ కాలంలో సాక్షులంటూ ఎవరూ లేరు, అంతా డమ్మి. వాటిని చూసి మోసపోవద్దు మనం. అందువలన ఈ విధంగా అంటే ఏంటి? అజ్ఞానేన ఆవృతం జ్ఞానం. మనం ఇంతకుముందు చూసాం. అంటే ఏంటి? ఈ నాదత్తే కస్యచిత్ పాపం. నాదత్తే కస్యచిత్ పాపం అంటే ఏంటి? అంటే పుణ్యము గాని పాపము గాని నేను గ్రహించను. ఏంటి గ్రహించదు? ఆత్మ. ఆదత్తే తీసుకోవడం,
నాకు సంబంధము లేదు. మరి సంబంధం లేకపోతే ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అని ప్రశ్న మనకి. అయితే ఏమంటున్నారు ఇక్కడ, దేహాభిమానము ఎప్పుడైతే ఉంటుందో ఆ దేహాభిమానముతో మనస్సు ఇంద్రియములు అన్నీ కలిసి ఒక సంఘాతం అంటారు. ఆ సంఘాతం వలన ఆత్మ సమక్షములో వాటికి చేష్ట జరిగే అవకాశం కలుగుతున్నది. అయితే అజ్ఞానం వలన అహంకారముతో నేనే కర్తను అని భావిస్తున్నాను. ఎందువలన? అజ్ఞానం అనేది మీ యొక్క జ్ఞాన వివేక బుద్ధిని కప్పి ఉంచింది. ఎలా కప్పి వస్తుంది? ఒక చిన్న ఉదాహరణ. మీరందరూ కూడా ఈరోజు రాత్రిపూట ఒక చందనము గంధం తీసుకొని నీటిలో నానవేయండి, నీటిలో పెట్టండి, లోపల కొన్ని గంటలు ఒక రోజు ఉంచండి. ఒక రోజు ఉంచిన తర్వాత అది తీసి మీరు ముక్కు దగ్గర వాసన చూస్తే మీకు దుర్గంధం వస్తుంది. అదేంటి? చందనం సుగంధం రావాలి కదా. ఆ చందనం పైన ఒక లేయర్, అంటే ఒక పొర బాగా నీటితో తడిచి అదొక వాసన, దుర్గంధ వాసన వస్తుంది. అంటే ఆ దుర్గంధము ద్వారా చందనము యొక్క సుగంధం కప్పివేయబడినది అని అర్థం. అయితే మనం ఇప్పుడు చందనం యొక్క ఆ సుగంధం రావాలంటే ఏం చేయాలి? ఒక రాయి మీద పెట్టి దుర్గంధం అలాగా ముందుకి వెనక్కి ఎలాగా మీరు రంగు తీస్తారా, ఆ పూర్తిగా రగడ ఎలా చెయ్యాలి? పైకి ముందుకి వెనక్కి, ముందుకి వెనక్కి. అంటే నేను శరీరం కాదు, నేను చిదానంద రూప ఆత్మ, నేను మనసును కాదు, నేను చిదానంద ఆత్మ. ఈ విధంగా మనం కిందకి మీదకి చేస్తే ఆ పైన ఉన్నటువంటి దుర్గంధం ఉన్నటువంటి ఆ పొర పోయి మళ్ళీ సుగంధ వాసన వస్తుందా లేదా? అలాగా అదేవిధంగా మనము పూర్వ రోజుల్లో యాత్రలకు వెళ్ళేటప్పుడు అక్కడక్కడ ఉన్నటువంటి మడుగులు, తటాకములు, నదులు ఉంటాయి. నీరు త్రాగేవారు డైరెక్ట్గా వెళ్ళి. ఆ నీటి పైభాగములో పచ్చ శైవలాలు అంటారు, ఆ పాకులాగా అలా కప్పేస్తాయి అన్నమాట. అవి మనకు వాటర్ కనిపించదు. అయితే వాటర్ లేదా? ఉంది. మరి వాటర్ కనిపించట్లేదు. మనం మెల్లగా ఆ రెండింటిని చెదరగొడితే, డిస్టర్బ్ చేస్తే అవి సైడ్కి వెళ్ళి లోపల ఉన్న స్వచ్ఛమైన నీరు మనకి అందుబాటులోకి వస్తున్నది. కానీ కొంత ఏమరపాటులో మళ్ళీ గ్యాప్ ఇచ్చామనుకోండి, మళ్ళీ అవి వచ్చి కప్పేస్తున్నాయి నీటిని. అదేవిధంగా మన యొక్క బుద్ధి, మన జ్ఞానముని ఈ అజ్ఞానం అనేది కప్పివేస్తున్నది అని చెప్తున్నారు. మనం 3వ అధ్యాయంలో చూసాం. ఏంటి? ధూమేనావ్రియతే వన్నిః యథాదర్శో మలేన చ. పొగ అగ్నిని ఎలా కప్పివేస్తున్నదో, అదేవిధంగా మురికి, దుమ్ము, ధూళి అద్దముని ఎలా కప్పివేస్తున్నదో, మన జ్ఞాన స్వరూపముని ఈ అజ్ఞానం అనే మురికి కప్పివేస్తున్నది. అందుకే మీకు నేను ఇంతకుముందు చెప్పాను, కళలో మనం ఒక అంటే కళలో మన స్వప్నంలో మనం పూర్తిగా స్వప్నంలో వ్యక్తిగా మమేకం అయిపోతాం. అయిపోవడం వల్ల ఏమవుతుంది? అన్ని పోగొట్టుకున్నారు, ఆకలికి అలమటిస్తూ తిరుగుతున్నాం. జనక మహారాజు యొక్క కథ చెప్పాను మీకు ఇంతకుముందు. కానీ మీరు ఒక విషయం చెప్పండి, కలలో అంటే స్వప్నంలో ఆయన అనుభవించినటువంటి కష్టాలు, బాధ, అవన్నీ కూడా కేవలం స్వప్నంలో ఉన్నంత వరకే. ఒక్కసారి స్వప్నం నుండి మేల్కొన్న తర్వాత ఏమవుతుంది? అది అసలు ఏమీ ఉండదు. ఎందుకు?
ఆ స్వప్నమును నేనే సృష్టించాను అనే జ్ఞానం కలుగుతుంది. అందువలన స్వప్నం అనేది ఏమీ లేదు, దానిని ప్రాతిభాసిక సత్యం అంటారు. పూర్తి సత్యం కాదు స్వప్నం. అలాగని స్వప్నం అసలు పూర్తి లేదని మీరు అనలేరు. ఎందుకు? మీకు ఆల్రెడీ అనేకమైన దుఃఖము బాధ కలిగించింది స్వప్నంలో. కాబట్టి అది ఒక రకమైనటువంటి సత్యమే, కానీ దానిని ప్రాతిభాసిక సత్యం అంటారు. మరి ఇప్పుడు మేల్కొన్నాం కదా, జాగ్రత్త అవస్థలు ఉన్నాం కదా, పగటిపూట. దీనిని వ్యావహారిక సత్యము అంటారు. అంటే ఏంటి? దానికంటే కొంత ఎక్కువ సమయం ఉంటుందన్నమాట ఇది. అయితే ఈ వ్యావహారిక సత్యములో మనం ఒక వ్యక్తిగా మమేకము చెందడం వలన ఆ వ్యక్తి ద్వారా కలుగుతున్నటువంటి ఈ యొక్క వ్యవహారం యొక్క వాతావరణ పరిస్థితులకి మనం తలమూకలై కింద మీద పడుతున్నాము. మరి దీని నుండి మళ్ళీ మనం మేల్కొనాలి. అందుకే ఉపనిషత్తులు ఏమంటాయంటే, మనం అందరూ ఇప్పుడు మేల్కొని అనుకుంటాం కదా, భ్రమలో ఉన్నాం, మనం మేల్కోలేదంట. ఇప్పుడు కూడా మనం ఏ డీప్ స్లంబర్ ఆఫ్ ఇగ్నోరెన్స్, డీప్ స్లీప్ లో ఉన్నామంట. ఎందుకు? మన వ్యావహారికమైనటువంటి సత్యం అనే భ్రమలో ఉన్నాం తప్ప మన స్వరూప సత్యం అనే పారమార్థిక సత్యంలోకి ఇంక మనం లేవలేదు, పడుకునే ఉన్నామంట. అందుకే ఉపనిషత్తులు ఏమంటాయి? ఉత్తిష్ట, గెటప్, జాగ్రత్త, ఎవేక్. ఎందుకు? చాలా మంది నిద్ర నుండి మనము వాళ్ళని మేల్కొనిపోయేటప్పుడు లేస్తారు, కానీ కళ్ళు మాత్రం తెరవరు. చాలా మంది ఆ బెడ్ మీదకి ఇస్తారు, ఆ కాఫీ తాగేస్తారు, మళ్ళీ కళ్ళిపోతారు అన్నమాట అక్కడే. ఎందుకు? వాడు లేచారు కానీ కనులు తెరవలేదు. మనం అందరం లేచినట్టున్నాం ఇదంతా ఈ జగత్తులో, కానీ కళ్ళు తెరవట్లేదు. ఏ కనులు? జ్ఞాన నేత్రం తెరవట్లేదు. ఈ మాంస నేత్రములు తెరుస్తున్నాము. జ్ఞాన నేత్రం అది అవివేక, ఆ జ్ఞాన నేత్రం మనము తెరవడం లేదు. అందుకే ఉపనిషత్తు ఏం చెప్తుంది? ఉత్తిష్ట, జాగ్రత్త, ప్రాప్యవరాన్ నిబోధత. అంటే గెటప్, లేవు, నిలబడి కళ్ళు తెరిచి ఆత్మస్వరూప తత్వాన్ని మీకు ఉపదేశం చేసే ఒక గురువు గారిని ఆశ్రయించి వినయ విధేయతలతో శ్రవణం చేసి సంశయములన్నీ నివృత్తి చేసుకునే మననము ద్వారా స్వరూపతత్వములు ఆ నిధిధ్యాసన చింతనలో ఉంటే అప్పుడేమవుతుంది? బ్రహ్మైవాగమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతద విద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం. శంకరాచార్య మనీష పంచకంలో చెప్పారు. అంత అసలు ప్రాతిభాషిక వ్యావహారికం అనేవి ఆ పారమార్థిక ఆత్మస్వరూప సత్యమయందు కల్పించబడినవే అని మీకు స్పష్టమవుతుంది. అందువలన మనం ఏం చేస్తున్నాం? ఒక్కొక్కసారి మనం ఎలా సినిమా థియేటర్లో కూర్చుంటే పాపము భార్య భర్త పిల్లలతో పాటు సినిమాకి వెళ్ళారు, ప్రశాంతంగా సినిమా చూస్తున్నారు. ఆయన ఏం చేశాడంటే ఆ సినిమాలో ఎవరైతే హీరోగా నటిస్తున్నారో అలాగా హీరో పాత్రలో లీనమైపోయిన తరువాత కొంత సమయమునకు ఆ హీరోయిన్కి అనేక రకమైనటువంటి అటాకులు, హింస, నానా ఇబ్బందులు పెడుతున్నారన్నమాట ఆ సినిమాలో. ఈయన తెగ బాధపడిపోతున్నాడు అనమాట.
ఆవిడికి ఎంత హింస కలుగుతుంటే ఆ పాత్ర హీరోయిన్కి, ఈయన ఏడ్చేస్తున్నాడు, కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి అతనికి. పక్కనే వాళ్ళ ఆవిడ ఉన్నారు. ఏమండి నేను ఇక్కడే ఉన్నాను అన్నారు. ఓకే ఇక్కడే ఉన్నావా అని వెంటనే కళ్ళు నీటిని తుడుచుకుంటున్నాడు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే, వాస్తవానికి సినిమా చూస్తున్నటువంటి వ్యక్తిగా ఆయన కాకుండా సినిమా తెరపైన వస్తున్నటువంటి ఆ హీరో పాత్రలో లీనమైపోయాడు. పూర్తిగా లీనమైపోవడం వలన అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా పూర్తిగా ఎంబైవ్ అయిపోయాడు అనమాట. ఇంకా ఈయన లేడు వ్యక్తిగతంగా, ఆడియన్స్గా. అందువలన ఎప్పుడైతే మనం పూర్తిగా దాన్నే తాదాత్మ్యం చెందిపోతామో అప్పుడు మీకు దాంట్లో కలుగుతున్నవన్నీ నాకే కలుగుతున్నాయి అనే భ్రమలో మీరు నానా అవస్థలు పడతారు. మీరు చూడండి, ఒలింపిక్ గేమ్స్లో అనేక గేమ్స్లో, ఆసియా గేమ్లు అన్నీ అవుతాయి. క్రికెట్ మ్యాచ్లు, సిడ్నీ క్రికెట్ మ్యాచ్ 2020 భారతదేశంకి పాకిస్తాన్కి అవుతుంది. సరిగ్గా ఇండియా బ్యాటింగ్ లేకపోతే పాకిస్తాన్ వాళ్ళ బ్యాటింగ్, ఏదో ఒకటి అయితే అప్పుడేమైంది, పాకిస్తాన్ వాళ్ళ బ్యాటింగ్, మనకేమో మన యొక్క బౌలర్లు ఎవరో ఫీల్డర్ ఉంటారు, క్యాచ్ సరిగ్గా ఫోర్గ్రౌండ్ బౌండరీ దగ్గర క్యాచ్ వస్తుంది. ఆయన అలాగ చేతులు పైకి ఎత్తాడు. మనమందరము ఆ టీవీ ముందుండి మనం అలాగ లీనమైపోతాం. మన సంగతి పక్కన పెట్టండి, ఆ గ్యాలరీలో ఉన్నారు కదండి, చూస్తున్నారు కదా మ్యాచ్, వాళ్ళందరిని మనం ఒక్కసారి గమనిస్తూ ఉంటుంటే క్యాచ్ బాల్ పైకి వెళ్తుంది, ఆయన చేతులలో పైకి అలాగా. స్టేడియంలో గ్యాలరీలో ఉన్న వాళ్ళందరూ కూడా చేతులా పైకి ఎత్తారు క్యాచ్ పడుతున్నట్లు. అందరూ కూడాను ఓకే వచ్చేస్తుంది, పడుతున్నా ఈ భ్రమలో ఉంటారన్నమాట. ఒక్కవేళ మీరు బాలు గనక ఆ ఫీల్డర్ క్యాచ్ పట్టితే ఒక్కసారి గెంతు వేస్తారన్నమాట మీ కుర్చీ మీద నుండి. ఒకవేళ బాల్ మిస్ అయిందనుకో ఒక్కసారి చెట్ అని ఆ కుర్చీ కొట్టేస్తారు మీరు చేతులు. ఎందుకు అదంత జరుగుతుంది అంటే, ఆ బాల్ క్యాచ్ పట్టే సమయంలో మీరు ఆడియన్స్గా లేరు అక్కడ, మీరు ఆల్రెడీ బౌలర్గా మీరు మమేకం అయిపోయారు. ఇదే మోహము అంటారు దీన్ని. ఈ మోహం అనేది మనకి ఎంత ప్రమాదం అంటే, ఏం చేస్తుంది స్వామీజీ మోహం మనకి? ముహ్యంతి, మిమ్మల్ని పూర్తిగా మీకు ఎటువంటి వివేకం లేకుండా, మీకంటూ ఒక స్థాయి, ఒక నిలకడ, ఒక వివేక బుద్ధి, ఒక తత్వం లేకుండా పూర్తిగా మిమ్మల్ని కిందకి మీద తిప్పుతుందంట మోహం ముహ్యంతి. ఎలాగా? కృష్ణ పరమాత్మ మనకి జంతవహ అన్నారు, అంటే జంతువులు అన్నారు, మనుషులు అనలేదు ఇక్కడ. తేన ముహ్యంతి జంతవహ. మీ అందరికీ తెలుసు జంతువు అంటే ఏంటి? పునః జాయతే ఇది జంతువు అంటారు. అందుకే సకల ప్రాణులన్నీ జంతువులే, మనము జంతువులే. శంకరాచార్య ఏమన్నాడు వివేక చూడమనిలో? జంతూనాం నర జన్మ దుర్లభం అతో పుంస్త్వాం తతో విప్రత తస్మాద్వైదిక ధర్మ మార్గపరత విద్వత్వమస్మాత్ పరం ఆత్మానాత్మ వివేచనం స్వనుభవో బ్రహ్మాత్మనా సంస్థితి ముక్తిర్నో శత జన్మ కోటి సుకృతై పుణ్యైర్వినా లభ్యతే అని చెప్పారు. ఈ జంతువులు, ఈ సృష్టిలో ఉన్న ప్రాణులన్నీ జంతువుల కిందే లెక్క. ఆ జంతువులన్నింట్లో మానవ జన్మ అత్యంత దుర్లభం. ఎందుకంటే ఈజ్ ద కింగ్ ఆఫ్ ఎంటైర్ యూనివర్స్ లైఫ్ ఫార్మ్స్. అన్నిటికంటే కింగ్ అంటే అత్యంత ఉత్తమమైనటువంటి ఆ జీవన ప్రక్రియలో వచ్చిందనమాట, ఎవల్యూషన్ థియరీలో. అందువలన జంతవ ముష్యంతి అని చెప్పారు అన్నమాట.
ఎందుకు, ఎలా ముఖ్యంతి? మళ్ళీ మళ్ళీ పుడతాం కదా. ఎప్పుడైతే శరీరంతో మనం మమేకం అవుతామో అప్పుడు నాకు శరీరం పుడుతుంది, శరీరం చనిపోతుంది. అంటే పునరపి జననం పునరపి మరణం అంటారు. కానీ జ్ఞాని ఏమిటి? తను శరీరం కాదని అనుకున్నారు అనుకోండి, మరి ఆయనకి శరీరమే నేను కానప్పుడు మీకు జన్మ ఉంటుందా? నాకు జన్మ లేదు. మరి శరీరమే మీరు కానప్పుడు మీకు మరణం ఉంటుందా? పుట్టుక లేని వారికి మరణం ఏంటండి? పెద్ద ప్రశ్న మీరు అడగాల వాళ్ళకి రివర్స్లో. అందువలన మరి భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్పారు? నా జాయతే బ్రియతే వా కదాచిత్ చెప్పారా లేదా 2వ అధ్యాయంలో? అందువలన ఈ తత్వం అనేది మనకు పూర్తిగా అర్థం చేసుకుంటే అప్పుడు ఏమవుతుంది? నేను జంతువును కాదు. జంతువును కాదంటే జననము మరణము లేదని అర్థం అండి. అర్థమవుతుందా? మీరేం ఫీల్ అవ్వద్దు. నేను అజహ అంటే నాకు జన్మ లేని పరమాత్మ స్వరూపాన్ని. కానీ మనం ఈ జ్ఞానం పొందలేదనుకోండి, ఏమవుతుంది? ఈ అజ్ఞానములో మనము కూరికిపోతాము. అవిద్యాయామంతరే వర్తమాన. అజ్ఞానం మధ్య మీరు పూర్తి అజ్ఞానం చుట్టూ అలాగ కోటలు గోడలు కట్టితే ఆ మధ్యలో ఉన్నారంట. ఎక్కడ? అజ్ఞానం మధ్యలో. మరి ఈ శ్లోకం ఎంత గొప్ప శ్లోకం అంటే, కృష్ణ పరమాత్మ మన ఈ సంసార కష్టానికి అసలు కారణం ఏమిటి చెప్తున్నారు భగవాన్. ఏంటి? మోహమే. మీరింత కష్టాలు ఇబ్బందులకి నానా అవస్థల కారణము మీ మోహం. మరి మోహం ఎలా వచ్చింది? అజ్ఞానం నుండి అండి. అజ్ఞానం అనే తల్లి అజ్ఞాన మాత నుండి పుట్టింది మోహం. చూసారా? అర్జునుడు 1వ అధ్యాయంలో ఎంత నానా అవస్థలు పడ్డాడండి. పాపం అంత గొప్ప ధనుర్ధారి, ధనుసు పట్టుకోలేక చెయ్యిలు వణుకుతున్నాయి, గజగజ గజగజ గజగజ. నాలుక పిడసగట్టింది, డ్రై అయిపోయింది మొత్తం, ఎంటుకలు అలాగ పైకి. తర్వాత గగురుపోటు ఒళ్ళు, కాలు నిలబడలేదు, మొత్తం గిరగిర గిరగిర చెక్క కొడుతుంది అనమాట. అలాంటి పరిస్థితి వచ్చింది అనమాట. కాబట్టి ఇంతకీ మనకి ఈ మోహం ఎలా పనిచేస్తుంది చూడండి. నేను ఒక ప్రదేశంలో ఉన్నాను, ఇది ఒక మోహం. అంటే ఏంటి? నేను పరిచ్ఛిన్నమైనటువంటి ఒక శరీరానికే నేను పరిమితమై ఉన్నాను. నేను ఒకే ప్రదేశంలో ఉన్నాను కాబట్టి అనేక ప్రదేశాలు తిరుగుతూ 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 తీర్థయాత్రలు, ఇదం తీర్థమిదం తీర్థం భ్రమంతి తామసా జనా. ఈ అజ్ఞానంతో ఉండి ఈ శరీరంకే పరిమితమైన భావన. ఎలాగైతే కుండలో ఉన్న ఖాళీ ప్రదేశం కుండాకాశం అంటారు. ఆకాశం ఎప్పుడు ముక్కలుగా చేయబడదు, వ్యాపించే ఉంటుంది ఎప్పుడు కూడా. వాస్తవానికి కుండ కూడా ఆకాశంలోనే ఉంది. లోపల ఉందా, బయటే ఉంది. అదేవిధంగా ఆత్మ ఆకాశంలాగా నీ శరీరం లోపల బయట ఉంది ఆత్మ. కానీ నా లోపల ఆత్మ ఉంది, నేను ఈ శరీరం పరిమితమై ఉన్నానని భ్రమ, అజ్ఞానం. దానివల్ల మోహం. నువ్వు ఎక్కడికి వెళ్ళేది సాధించాలి, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళాలి, ఆ ఆశ్రమం గొప్పది, ఆ దేవాలయం గొప్పది, ఆ మహాత్మ గొప్పది, అది గొప్పది, ఇది గొప్పది అని భ్రమ. అందువలన దేశం పరంగా నేను పరిమితంగా ఒక దగ్గర ఉన్నానని భ్రమతో దేశాలంతా ప్రదేశాలంతా తిరుగుతుంటారు. భ్రమ. ఇంకొకటి ఏంటి పెద్ద భ్రమ? కాల పరిమితి. అంటే ఏంటి? నేను పలైన సమయంలో ఎప్పుడైతే నేను శరీరం అనుకుంటానో అప్పుడే మీరు కాలంలో బంధింపబడతారు. కాలం అంటే యమధర్మరాజు అని అర్థం. యమ ఎప్పుడో మరణించాల్సి ఉంటుంది కదండి. ఇప్పుడు నేను పుట్టినని భావన వచ్చేసింది మీకు. ఎందుకు? నేను శరీరం అనుకున్నారు కాబట్టి. వెంటనే డేట్ ఆఫ్ బర్త్ అని రాశారనుకోండి, పక్కన డాష్ ఏముంటది? డేట్ ఆఫ్ డెత్, డిఓడి, డిఓబి డాష్ డిఓడి, డేట్ ఆఫ్ డెత్. అందువలన మనం దానికి సిద్ధంగా ఉండము. ఎందుకు ఉండము? మీరు పుట్టి నీ శరీరంగా పుట్టారు, కానీ ఎవ్వరు కూడాను నేను చనిపోవడం సిద్ధంగా ఉన్నానని ఎవరు అనుకోరు. కొంతమందిలో మీకు కనిపిస్తుంది, నేను నాకు ఎప్పుడైనా సరే చనిపోవడం సిద్ధమండి, నేను వీళ్ళని రాసేసానండి, అన్ని షెడ్యూల్ చేసేసానని అంటుంటారు. కానీ ఒక్కసారి
ఒక ఊపిరాడకో లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చిందండి, లంగ్స్లోనో కిడ్నీస్లోనో హార్ట్లోనో ఏదో వచ్చిందనుకోండి, విల ఆడిపోయి ఏదో ఒకటి చేసి నన్ను బ్రతికించండి అని ప్రాధేయపడతారు వాళ్ళే. మీకు తెలుస్తుంది. దాన్నే మోహము అంటారండి. ఇదంతా మోహంతో జరుగుతుంది. కానీ గీత ఏం చెప్తుంది? అసలు నీకు పుట్టుక లేదండి, నీకు పుట్టుక లేదు, మరణము లేదు. మరి దీని సంగతి ఏంటి? అది బల్బు లాంటిది, మనసు బుద్ధి ఆడుతున్నటువంటి ఫిలమెంట్ లాంటివి. బయటికి కనిపించిన వ్యాపించి ఉన్న విద్యుత్ శక్తి కరెంటు లాంటిది ఆత్మ అని చెప్తున్నది గీత. అది కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు? జంతవః ముహ్యంతి, ఎలా? సంసారం అనుభవంతి. చూసారా? మీరు ఎప్పుడైతే అజ్ఞానం వలన మోహంలో ఉన్నారో సంసార కష్టాలన్నీ, దారిలో పోయినటువంటి కష్టాలన్నీ మీదేసుకుంటారు అనమాట. అందువలన 15వ శ్లోకం ఎంత ఇంపార్టెంట్ అంటే, మీ సంసారానికి ఒక డయాగ్నిస్ చేశారు కృష్ణ పరమాత్మ. చూడండి, మనకు ఆరోగ్యం బాగలేదు, మనం ఏం చేస్తామండి? మనము హాస్పిటల్కి వెళ్తాం. డాక్టర్ ఏమో మీరు పలానా డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి మొత్తం టెస్టులు చేసుకుని రండి అంటారు. ఆయన ఒక రిపోర్ట్ ఇస్తారు, మొత్తం మీ బ్లడ్ అన్ని అనేక రకాల ఈసీజీలు అన్ని చూస్తారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ డయాగ్నిస్ చేస్తే మోహమే మీ సంసారం కారణమని తెలిసిందనమాట. డయాగ్నిస్లో ఆ యొక్క రిపోర్ట్లో ఆ రిపోర్ట్ పట్టుకున్నారు కృష్ణ పరమాత్మ. డాక్టర్ గారు కదా, అది భవరోగ విషక్ అనమాట. అంటే సంసార రోగమునకి ఆయన డాక్టర్. మన దక్షిణామూర్తిలా కృష్ణ పరమాత్మ మీ సంసారానికి డాక్టర్ అనమాట. అయితే ఏమంటున్నారు? దానికి చెప్తున్నారు, ఆ రిపోర్ట్ పట్టుకుంటున్నారు. కృష్ణ పరమాత్మ చేతులు పెట్టాం మనము, ఆయన చూస్తున్నారు రిపోర్టు. ఇప్పుడు జ్ఞానేన తు తదజ్ఞానం, జ్ఞానేన తు తదజ్ఞానం, జ్ఞానేన తు తదజ్ఞానం, యేషాం నాశితమాత్మనః, యేషాం నాశితమాత్మనః, యేషాం నాశితమాత్మనః, తేషామాదిత్యవత్ జ్ఞానం, తేషామాదిత్యవత్ జ్ఞానం, తేషామాదిత్యవత్ జ్ఞానం, ప్రకాశయతి తత్పరం, ప్రకాశయతి తత్పరం, ప్రకాశయతి తత్పరం, జ్ఞానేన తు తదజ్ఞానం, యేషాం నాశితమాత్మనః, జ్ఞానేన తు తదజ్ఞానం, యేషాం నాశితమాత్మనః, జ్ఞానేన తు తదజ్ఞానం, యేషాం నాశితమాత్మనః, తేషామాదిత్యవత్ జ్ఞానం, ప్రకాశయతి తత్పరం, తేషామాదిత్యవత్ జ్ఞానం, ప్రకాశయతి తత్పరం, తేషామాదిత్యవత్ జ్ఞానం, ప్రకాశయతి తత్పరం. ఇది చాలా అత్యద్భుతమైనటువంటి శ్లోకము, మంచిది. అయితే ఏమంటున్నారు భగవాన్? ఏషాం అంటే, ఏషం అంటే ఎవరి యొక్క, ఎవరికైతే, తత్ ఆత్మనః అంటే ఎవరికైతే ఈ పరమాత్మ తత్వము ఏదైతే మోహము నుంచి వచ్చినటువంటి ఆ అజ్ఞానం నుంచి వచ్చిన మోహం కప్పిందని చెప్పారు కదా, ఆ మోహానికి అంటే ఎవరి యొక్క ఆ అజ్ఞానము, పరమాత్మ తత్వజ్ఞానము, ఆత్మనః జ్ఞానేన అన్నారు అక్కడ. జ్ఞానేన ఆత్మనః అంటే ఆత్మస్వరూప తత్వం జ్ఞానము ద్వారా
తజ్ఞానం ఏషాం అంటే ఎవరైతే అజ్ఞానంగా ఉన్నారో వారి అజ్ఞానాన్ని ఆత్మతత్వజ్ఞానం ద్వారా నాశితం, పూర్తిగా మూలం నుండి తల్లి వేరు నుండి నాశనం చేయాలి. ఇక్కడ చిగుర్లు కడతాం స్వామీజీ, 2 చిగుర్లు ఇవాళ కట్ చేసాము, రేపు మళ్ళీ చూసుకుందాం, మళ్ళీ చిగుర్లు ఎట్టేస్తుంది అజ్ఞానం. అందువలన ఎవరి యొక్క అజ్ఞానమైతే ఆ ఆత్మ చైతన్య జ్ఞానం ద్వారా పూర్తిగా నాశనం అవుతుందో తేషాం వారికి, ఎవరి అజ్ఞానం అయిపోయిందో వారికి జ్ఞానం ఆ ఆత్మ ప్రకాశము తత్పరం అంటే చిదానంద రూప ఆ ఆత్మానుభూతి ఎలా కలుగుతుంది? ఉదాహరణ చెప్పారు భగవాన్, ఆదిత్యవత్ ప్రకాశయతి. మీ అందరికీ తెలుసు, ఒక్కొక్కసారి మనము సాయంత్రం వేళ చూస్తే సూర్యుడు ఆకాశంలోనే ఉంటారు, ఒక్కసారి మేఘములు అలుముకుంటాయి, సూర్యప్రకాశం మనకి పూర్తిగా అంత స్పష్టంగా కనిపించదు. కారణం ఆ సూర్యుని కంటే మన కళ్ళకు కనపడకుండా మధ్యలో మేఘములు అలుముకున్నాయి. అయితే కొంత సమయానికి ఆ వాయు వేగములో మేఘములు చల్ల చెదిరైనాయి అనుకోండి, అప్పుడేమవుతుంది? సూర్యుడు యథావిధిగా ప్రకాశిస్తారు. అంటే ఏంటి? ఇంతవరకు మనము సమస్య అంటే ఏమిటి? మన యొక్క సంసారానికి నానా అవస్థలకి కారణం ఏంటి? మోహం చూసాం కదా. మోహం చూసుకున్న తర్వాత ఓకే, మోహం తెలిసిపోయింది, పని అయిపోయింది అంటామా? కాదు, దానికి మందు మనం కనిపెట్టాలి. ఇప్పుడు మనకి సమస్య ఏమిటి? అజ్ఞానము. అంటే మోహానికి తల్లి ఎవరు? అజ్ఞానమే. మరి అజ్ఞానానికి మీరు ఔషధం, మందు ఏమిటి? మెడిసిన్ జ్ఞానం ఒక్కటే అని అంటున్నారు భగవాన్. ఇప్పుడు మనకి ఒక బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ఎలర్జీ ఉన్నాయనుకోండి, వాటిని పూర్తిగా సంహరించడానికి మందు మనం ఇస్తారా లేదా? డాక్టర్ చెప్తారా లేదా? అదే విధంగా మీకు అజ్ఞానం అనే రోగం ఇది మామూలు కాదు. అందుకే మనకి శంకరాచార్య ఏమన్నారంటే, మీ రోగము మామూలు రోగం కాదండి. మరి ఏంటి ఆ రోగము? అజ్ఞాన సర్పదష్టస్య ఆత్మజ్ఞానౌషధం వినా కిము వేదైశ్చ శాస్త్రైశ్చ కిము మంత్రై కిమౌషధై అన్నారు. అంటే అర్థం ఏంటి? మీకు మామూలు పాము కుట్టలేదండి, అజ్ఞానం అనే పాము కుట్టింది అన్నారు శంకరాచార్య. ఇక్కడ అజ్ఞానం అనే పాము కుట్టినప్పుడు జ్ఞానం అనే ఔషధం తప్ప మీరు ఏం చేసినా అవదు. పోనీ అక్కడ కూర్చొని మనము ఆసనం లేసి, శిరసాసనం లేసి ప్రాణాయామం చేసి తగ్గుతుందా? ఏమి తగ్గదు. ఎందుకు తగ్గదు అంటే మనకు అక్కడ సమస్య ఏమిటి, దానికి అనుగుణమైనటువంటి పరిష్కారం మనము చూడాలి. సపోజ్ ఒక గదిలో చీకటి ఉన్నది, చీకటి పోవాలంటే మనం ఏం చేయాలి? ఫ్యాన్ వేసామనుకోండి, స్విచ్ ఆన్ చేసి, చీకటి పోతుందా? లేకపోతే మనము విష్ణు సహస్రనామం ఒక 11 సార్లు పారాయణ చేసేద్దాం కూర్చొని, చీకటి పోతుందా? లేకపోతే మాల 108 సార్లు తిప్పితే ఒకసారి ఒక మాల అంటారు కదా, అలాగ 11 మాలలు తిప్పామనుకో, జపం చేసామనుకో, పోతుందా? పోదు. మరి ఆ చీకటి పోవాలంటే మనం ఏమి చెయ్యాలి? అక్కడ ప్రకాశం ఒక్కడ తీసుకొస్తే తప్ప అక్కడ చీకటి పోదు. అందువలన శంకరాచార్య చేసిన అద్భుతం ఏంటంటే, ఆత్మబోధ అని ఒకటి ఉంది, ఒక చిన్న గ్రంథం. అక్కడ ఏం చెప్పారు? అవిరోధితయా కర్మ నా విద్యా వినివర్తయేత్ విద్యా నిహంత్యేవ తేజస్తిమిర సంఘవతు అన్నారు. అంటే అవిరోధితయా కర్మ అజ్ఞానం రెండు బాయి మీది తినాలి మాది తినాలి చట్టపట్టాలు వేసుకొని ఒకరిపైన భుజాలపైన ఒకరు చెయ్యిలు వేసుకున్నట్టు ఉంటాయట. ఏంటి? అజ్ఞానము కర్మలు. అందువలన అజ్ఞానం పోగొట్టుకోవడానికి ఎవరైతే కర్మలు చేస్తారో, అంటే
కర్మలు అంటే ఏంటి? మామూలు కర్మలు కాదు. యజ్ఞాలు, యాగాలు, ఈవెన్ రాజసు యాగము, అశ్వమేధ యాగము చేసినా మీ అజ్ఞానం పోదు. ఎందుకు? అజ్ఞానముకి మీరు చేసే కర్మలకి వ్యతిరేకత లేదంట. వ్యతిరేకత లేదు. అందువలన సపోజ్ ఇప్పుడు మీరు ఒక ఎలక ఉన్నదండి, అమ్మా ఈ ఎలకతో పడలేము అని ఇంకొక ఎలక తెస్తే ఎలకని చంపుతుందా? అందువలన మీకు ఒక దొంగని పట్టేదానికి ఇంకొక దొంగని పెట్టాను అనుకోండి, వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ అయిపోయి మొత్తం దోసుకుంటారు మిమ్మల్ని. అందువలన ఇక్కడ అజ్ఞానం అనేది కర్మకి ఊతమిస్తుంది. ఎలా? అజ్ఞానం అనేది ఏంటంటే నేను పరిపూర్ణను అని తెలియకుండా మనం కప్పేస్తుంది. కప్పేయడం వలన నేను ఏదైనా పొందాలి అనే ఒక కోరిక పుట్టిస్తుంది అనమాట. కోరిక తీర్చుకోవాలంటే నేను ఏదైనా కర్మ చేయాలి, కర్మ చేయిస్తుంది అనమాట. అంటే ఇవంతా ఒక టీం అనమాట, అదంతా ఒక పార్టీ, అదంతా ఒక రాజకీయ పార్టీ. ఏంటి? అజ్ఞాన మోహ పార్టీ. అజ్ఞానము, మోహము, కామము, క్రోధము, రాగము, ద్వేషము, ఇవంతా ఒక టీం వాళ్ళది, అదొక పార్టీ. కాబట్టి ఇక్కడ అజ్ఞానానికి మీరు చేసే ప్రతి కర్మకి వ్యతిరేకత లేదు. అందువలన కర్మ మీ అజ్ఞానాన్ని నాశనం చేయదండి అని చెప్తున్నారు శంకరాచార్య. మరి అజ్ఞానాన్ని ఏది నాశనం చేస్తుంది అది చెప్పండి, ఎంత మాకెందుకు అని మీరు అడుగుతున్నారు. విద్యా నిహంత్యేవ, జ్ఞానమొక్కటే అజ్ఞానాన్ని నాశనం చేస్తున్నది అంటున్నాడు ఆయన. ఎలాగా? తేజస్తిమిర సంగవతు, చీకటిని పోగొట్టేది ఒక్క వెలుతురే. ఎందుకు? చీకటికి వెలుతురు పడదు, ఆ రెండింటికి బద్ధ శత్రువులు అనమాట. వెలుతురు ఉన్న దగ్గర చీకటి ఉండదు. అందుకే సూర్యుడు అంటాడు ఒక్కొక్కసారి, నేను ఈ చీకటి అంటే ఆ చీకటి నిశ, ఆ చీకటి నేను ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాను కలవాలని. నేను చాలా ప్రేమిస్తున్నాను చీకటిని. చీకటి కలవడానికి ఎంత ప్రయత్నించి తిరుగుతున్నా నాకు దొరకట్లేదు. దొరకకుండా తప్పించుకుంటూ పారిపోతుంది అంటారు. ఎవరు? సూర్యుడు. సూర్యుడు వచ్చినప్పుడు అక్కడ చీకటి ఎప్పుడు ఉంటుందండి? ఉండదు. ఎందుకు? సూర్యుడు రాకముందే చీకటి అవుట్. ఇప్పుడు సపోజ్ ఒక్కోసారి మన ప్రధానమంత్రి ఉండి, అసలు ఈ ప్రజలందరూ ట్రాఫిక్ అంటారేటండి, ఇంతవరకు నేను ఎప్పుడు ట్రాఫిక్ చూడలేదు. ఎందుకు చూస్తారు? ఆయన బయలుదేరుతుంటే మొత్తం అంతా రోడ్లను ఖాళీ చేసేస్తారు కదా. ఎలిజబెత్ రాని ఒకసారి అన్నదంట, ఏంటంటే ట్రాఫిక్ అంటారు, ఇది ప్రపంచంలో అందరూ ట్రాఫిక్ అంటుంటారు, ఐ డోంట్ నో వాట్ ఈస్ ట్రాఫిక్, ఐ నెవర్ సీన్ విట్నెస్ రానదట ఆవిడ. అవునమ్మా, మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళేసరికి మొత్తం రోడ్లను ఖాళీ కదా, మరి ఎవరు రానివ్వరు కదా రోడ్లు. ట్రాఫిక్ ఎందుకు చూస్తారు ఆవిడ? అలాగ అన్నట్లు ఈ అజ్ఞానానికి జ్ఞానం అనే శత్రువు. జ్ఞానం ఉన్నప్పుడు అజ్ఞానం ఉండదు. అందుకే జ్ఞానులకి మనం అజ్ఞానం కింద మీద పడుతూ నవ్వుతుంటారు. ఏంటి అజ్ఞానం ఏంటండి, ఏంటి అసలు, నేను జ్ఞాన స్వరూపాన్ని కాదా అని అంటారు వాళ్ళు. అందువలన మీరేంటంటే కర్మ అవిద్యయ నా నివర్తతే. కర్మ అనేది అజ్ఞానం ద్వారా కర్మకి రెండు వ్యతిరేకత లేదు. అందుకే భగవాన్ శ్రీకృష్ణ ఏమంటారు, స్వామీజీ మీరు అలాగ అన్ని విమర్శిస్తున్నారు కానీ అన్ని మార్గాలే, అందరూ మహానుభావులు, అందరూ మహానుభావులు, అందరికీ వందనాలు, అందరూ చెప్పింది ఓకే అంటే ఏంటి? అది ఓకే, ఇది ఓకే, ఏబిటీకే ఓబిటీకే. ఈ ఏబిటీకే ఓబిటీకే అనేది జ్ఞానంలో చెల్లదండి. రాజకీయంలో అందరినీ కలుపుకొని పోవాలండి, కలుపుకొని పో. పార్లమెంట్కి, అసెంబ్లీకి గొడవ పెట్టుకోవడానికి, అరవడానికి. ఇది ఆత్మతత్వం అండి బాబు. ఇక్కడ అనేక మార్గాలు లేవు. ఎన్ని మార్గాలు ఉన్నాయి? ఏకైక మార్గం ఒక్కటే. అందువలన అనేక మార్గాలు ఉన్నాయంటే భగవాన్ శ్రీకృష్ణ తప్పు అంటున్నారు. మరి ఆయన ఏం చెప్తున్నారు? ఏకైక మార్గం ఏంటి? ఒకటే జ్ఞాన మార్గం. ఎందుకు? ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, జ్ఞానం పొందడానికి మీకు కర్మయోగం అనేది చెయ్యాలి. మీరు ఏ విధంగా జీవన విధానం ఉన్నదని అవసరం లేదు మనకి. కర్మయోగము చేసుకుంటే మీ చిత్తశుద్ధి కలుగుతుంది, పాత్ర తయారవుతుంది. పాల ప్యాకెట్ ఉన్నది కానీ ఆ పాత్ర కడగకుండా పాలేసి మనం మరిగిస్తామండి? అక్కడ మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాం మనం. కానీ భగవద్గీత నేను పూర్తి అనుభవంలో తెచ్చుకోవాలంటే
మీరు సిద్ధంగా ఉండమంటే ఉండరు. అందువలన కర్మయోగము ద్వారా చిత్తశుద్ధి, అంతఃకరణ పవిత్రత, శుద్ధి కలిగిన తర్వాత జ్ఞానం అనే ఒకే ఒక ఔషధం అనండి సంసార రోగానికి. అవుట్. అందుకే ఏమంటారు, తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాణ్య పంథ అయనాయ విద్యతే. పురుష సూక్తం మీరు ఎప్పుడైనా చూస్తే దాంట్లో ఉంటది ఇది. ఏంటి? కేవలము ఇప్పటికిక్కడే మీరు, నేను ఎప్పుడో చనిపోయిన తర్వాత మోక్షం వస్తుందంట, నాకు ఎప్పుడో ఒక పుష్ప విమానం వచ్చి నాకు వైకుంఠము కైలాసం తీసుకుపోతుంది, పరలోకము స్వర్గానికి. ఇవన్నీ భ్రమలు. ఎవరు చూసారండి వైకుంఠంకి వెళ్ళడం, కైలాసాలకి వెళ్ళి రావడాలు? వాళ్ళకేమో సశరీరంతో తీసుకెళ్ళిపోయారు. ఒక అమ్మగారు ఈ మధ్య ఒక గ్రాఫిక్స్ చేశారు. ఏంటి? ఆవిడేమో ఒక పాస్టర్ లేడీ అమ్మ, గ్రాఫిక్స్ బాగా, అంటే ఈ వివి నాయకులు కానీ వీళ్ళు ఎవరూ చాలరనమాట ఆవిడకి. అంత అద్భుతమైన గ్రాఫిక్స్ చేసి అలాగ గ్రాఫిక్స్ వెళ్ళిపోతుంది పరలోకంకి. అంత స్వర్ణమైనటువంటి ఆ లోకంలోకి వెళ్ళి మొత్తము పరలోక ప్రభువులు, జీసస్లు, యెహోవాలు, ఎవరి పరిశుద్ధాత్మ, ఎవరెవరో చాలా మంది ఉంటారు, మారియా మేరియా, అందరితో మాట్లాడుతూ వస్తుంది అనమాట. వచ్చి వాళ్ళ యొక్క భక్తులు ఉంటారు కదా చర్చిలో, వాళ్ళు చెప్తుంది, ఏసయ్య నా ప్రియుడు, ఏసయ్య నా ప్రియుడు, ఏసయ్యతో మాట్లాడి వచ్చినాను, మీకున్నటువంటి ఎక్స్ట్రా ఉన్నటువంటి సంపదను నాకు ఇచ్చేయమన్నాడు అంటది ఆవిడ వచ్చి. అది చెప్పాడు అక్కడ కబురు. వెళ్ళమ్మా మేము చెప్పామని చెప్పు, వాళ్ళ దగ్గరికి వచ్చిన దశమ భాగమే కాదు 50% నువ్వు తీసుకోవాలన్నారంట ఆవిడికి. అంటే వాళ్ళ సంపద అంతా ఒక 100 రూపాయలు ఉంటే 50 రూపాయలు ఈవిడికి ఇచ్చేయాలి. ఎందుకంటే ఏసైకి ఈవిడ మొత్తం కనెక్షన్ ఆవిడ మధ్యలో, వాళ్ళకి ఏసైకి మధ్యలో. ఇలాంటి పిచ్చి బాగా ముదిరిపోద్ది అనమాట. అందుకే ఒక అమ్మగారికి బాగా పిచ్చి ముదిరితే జుట్టుకే రోగలు కట్టి తిప్పమన్నదట. అలాగా గిరగిర గిరగిర గిర తిప్పినప్పుడు ఆవిడ సాటిస్ఫాక్షన్. అలాగే పిచ్చి ముదిరి ఉంటుంది అనమాట వీళ్ళందరికీ. అందుకే ఈ జ్ఞానం అనేది పూర్తిగా మూలములతో సహా మీ అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. ఎలాగా? జ్ఞానేనతు, ఖచ్చితంగా, తత్ అజ్ఞానం నాశితం స్యాత్, అజ్ఞానం నాశనం చేస్తుంది. ఇప్పుడు మీరు చెప్పండి, మనకు ఫిజిక్స్లో, అంటే భౌతిక శాస్త్రం ఫిజిక్స్ అంటారు, ఫిజిక్స్లో మీకు కొన్ని విషయాలు తెలియవు. అయితే మీరు కెమిస్ట్రీలో పిహెచ్డి చేస్తే మీ యొక్క ఫిజిక్స్ డౌట్లని పోతాయా? పోవు. అంటే ఏమండి, ఫిజిక్స్లో ఉన్నటువంటి సంశయాలు కెమిస్ట్రీతోనే అవి నాశనం అవ్వకపోతే మీరు ఎన్ని ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కానీ గోల్డ్ మెడల్, డాక్టరేట్లు చేసుకున్నా మీ ఆత్మస్వరూప తత్వం తెలియకపోతే కృష్ణ భగవాన్ ఒక పేరు పెట్టాడు వాళ్ళకి. ఏంటి తెలుసా? బాగా చదువుకున్న అజ్ఞాని అన్నారు ఆయన. అర్థమైందండి మీకు? అందుకే చదువుకున్నవాడు చాకలవాడి కంటే హీనము అని చెప్పారు పెద్దలు. మన పెద్దలు ఊరికే అనలేదు మన పెద్దలు. సారీ, చాకలవాడు అంటే రజకులు అని అర్థం. రజకు అంటే ఏంటి? చాకలవాడు అంటే అర్థం తెలుసా మీకు? మన బట్టలకు ఉన్న మురికిని వదిలిస్తున్నాడు ఒక డాక్టర్ అనమాట. ఆయన ప్రక్షాళన చేస్తున్నాడు. ఇక్కడ మేము కూడా మహాశాఖలు అనమాట. ఇప్పుడు నేను ఏంటి, మీ మనస్సులో ఏమైనా సరే ఉన్న మురుకును వదిలించడానికి ప్రయత్నిస్తున్నాను. అందుకే రజకులు అంటారు. రజకు అంటే ఏంటంటే ఆ రజోగుణ తత్వం మాలిన్యాన్ని వదలగొట్టేవారని అర్థం. అందువలన అది చదువుకున్న అజ్ఞాని ఎవరు? పిహెచ్డీలు, కెమిస్ట్రీ, ఫిజిక్స్, సోషల్, హ్యూమన్ సైన్సెస్, ఈ పొలిటికల్ సైన్స్, ఏదైనా సరే. అంటే మరి ఇంతకుముందు ఏంటి? చదువు రాని అజ్ఞానులు. ఇప్పుడు బాగా మిగతా అన్ని చదువుకున్న అజ్ఞానే. ఎప్పుడు? ఎంతవరకైతే మీ స్వరూపతత్వం తెలుసుకోరు. అయితే ఒకవేళ ఈ ఆత్మనః జ్ఞానం అంటే మీ స్వరూపతత్వం తెలుసుకోవడానికి ఏం చెప్పారు? నజాయతే నమ్రియతే అనే తత్వం తెలుసుకుంటే ఆత్మనః అంటే జ్ఞాని యొక్క జ్ఞానేన ఆ ఆత్మస్వరూప దర్శనం ద్వారా తత్ అతని యొక్క అజ్ఞానం మోహం అన్ని ఆ టీమంతా నాశితం భవతి, పూర్తి నాశనం అవుతుంది. అయితే ఈ జ్ఞానం ఎలా వస్తుంది? మళ్ళీ మనం మొదటికి వస్తున్నాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం
జ్ఞానిన తత్వదర్శిన. చూసారా, ఈ జ్ఞానం తెలియాలంటే మీరు ఒక ఆ బ్రహ్మనిష్ట తత్వం కలిగి ఉన్నటువంటి ఆ గురువు గారికి సమీపించాలి, వారిని ప్రసన్నం చేసుకోవాలి. నేను గొప్ప వంశం నుండి వచ్చాను, నేను గొప్ప ధనవంతురాలని, ఈ అహంకారం విడిచిపెట్టాల్సి ఉంటుంది. అందుకే పరిప్రశ్నేన సేవయ ప్రణిపాతేన. ప్రణిపాతేనంటే అహంకారం వదిలిపెట్టి సాష్టంగా నమస్కారాలు చేయాల్సి ఉంటుంది. అందుకే ఆడవారికి ఒక నమస్కారం, మగవాళ్ళకి ఒక నమస్కారం చెప్పారు. మగవాళ్ళైతే సాష్టంగా, ఎలాగైతే కర్ర భూమి మీద పడితే ఎలా పడుతుందో అలా పడాలి మగవాళ్ళు. ఆడవాళ్ళు అలాగ పడక్కర్లేదు, కాస్త మోకాళ్ళు కొంచెం ఉంచితే చాలు. ఎందుకు? ఇక్కడ ప్రకృతి పరంగా వాళ్ళ శరీరానికి అనుగుణంగా చేయాలి, మనం చాదస్తంగా చేయకూడదు ఏది. అందుకే ఆడవాళ్ళు ఏదైనా ముక్కులు ముడుపులు చేసుకుంటే జుట్టు తీసి గుండు చేసుకో అవసరం లేదు ఆడవాళ్ళకి, అక్కడ అది ఎక్సెప్షన్ ఇచ్చారు. కానీ మన వాళ్ళు వినరు కదా, గుండు పూర్తి గీస్తే తప్ప వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. అందువలన ఆడవాళ్ళు జుట్టు తీయాలని పని లేదు, మగవాళ్ళు తీసుకొని ఆయన జుట్టును లేకపోయినా పెద్ద ఏం లేదు, ఒరిగేది ఏం లేదు అక్కడ. ఈ విధంగా తెలుసుకో, వివేకంతో మనం ఉండాలండి. దీన్నే సమయస్ఫూర్తి, కామన్ సెన్స్ అంటారు. కామన్ సెన్స్ అని సింపుల్ గా వాడుతారు, నిజంగా కామన్ సెన్స్ అంటే ఏంటంటే సెన్స్ కామన్ గా లేకపోవడమే కామన్ సెన్స్, అది అర్థం. తేషాం, వాళ్ళకి ఎవరికైతే జ్ఞానం అని ద్వారా అజ్ఞానం నాశనం అయ్యిందో, జ్ఞానం తత్పరం ప్రకాశయతి ఆదిత్యవత్. ఇక్కడ ఉదాహరణ అంటే ఆ సూర్యుడి వలె ప్రకాశిస్తుంది. అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారు తెలుసండి? ప్రేమ స్వరూపంతో అలాగా ప్రకాశిస్తారు. ఎలాగా? వారి గుణగణాలు మీరు చూస్తే అద్భుతం. ఎందుకు? అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవ చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమీ. వారు వెన్న బట్టర్ ఎలాగైతే ఉంటుందో వాళ్ళ హృదయము ఆ వెన్నలాగా క్లారిఫైడ్ బట్టర్ లాగా ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ కృష్ణ వస్తాడు, ఎందుకంటే ఆయనకి బట్టర్ అంటే ఇష్టం. ఆయన వచ్చి ఈ శరీరం అనే కుండను పగలగొట్టి మీ ప్రేమ అనే బట్టర్ని తింటాడనమాట. కర్షతి ఆకర్షతి కృష్ణ, అందుకే ఆయన పేరు కృష్ణ అని పెట్టారు. అంటే ఆత్మ చైతన్యంకి ఇంకొక పేరు కృష్ణ, దానికి ఆత్మారామ. అదే శాంతంగా ఉంటుంది, అదే శివ మంగళకరం. తత్వం తెలుసుకుంటే బయట ఆకారాలు పేర్ల మీద మీరు పడరు, కట్టు బొట్టు జుట్టు మీద పడరు. అలాంటి కట్టు బొట్టు జుట్ల మీద ప్రాధాన్యత ఇచ్చుకున్న గురువులు ఉంటారు. వాళ్ళందరూ జగద్గురువులే ఈరోజు సమాజంలో. వాళ్ళ పాపులారిటీ, వాళ్ళ భక్తులు, వాళ్ళ శిష్యులు పెద్ద పెద్ద మంది మాద్బలంతో ఉంటారనమాట. వాళ్ళు ఇది చెప్పరు, వాళ్ళకి తెలిసినో లేదో డౌటు, తెలిసి ఉన్నా చెప్పరు. ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు ఆగిపోతాయి మీరు అందరికీ తెలుసుకుంటే, అందువలన వాళ్ళు చెప్పరనమాట. కాబట్టి ఇలాంటి అద్వేష్ట సర్వభూతానం సకల ప్రాణులు యందు ప్రేమ తప్ప ఇక నుంచి మీరు ఎవరికి బెగ్గింగ్ ఉండదనమాట. మీరు నన్ను ప్రేమించు, నన్ను ప్రేమించని మీరు అడగరు. మీరు అందరినీ ప్రేమిస్తుంటారు. ప్రేమిస్తున్నారా ప్రేమించకపోవడం వాళ్ళ ప్రాబ్లం, అది మీకు కాదు. ఆదిత్యవత్ సూర్యుని వలె ప్రకాశిస్తారు. అంటే ఇక్కడ మోక్షం అంటే మీకు ఒకటి విషయం తెలియాలండి. మోక్షం అంటే ఏంటి? నాలో ఒక కళ అలాగా ఆరా వస్తుంది, నాలో ఒక వర్చస్సు ప్రకాశిస్తుంది ఫేస్లో. ఇలాంటి భ్రమలు పడకండి. ఇంతకుముందు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు, కానీ లోపల ఎంతో క్లారిటీ, మెచ్యూరిటీతో ఉన్నటువంటి ఆ విజ్డమ్, ఆ జ్ఞాననేత్రం ఉంటుంది అన్నమాట. అందులో మీకు ఈ శరీరము, మనసు, ఇంద్రియము నా యొక్క ఇన్స్ట్రుమెంట్స్, నా కారు లాంటిది. నేను వాడుకొని నేను సకల శరీరానికే మాత్రం కాదు, ఈ సృష్టికే నేను స్వామిని. అప్పుడు మీరు స్వామిని అని వస్తుంది మీ ముందు, స్వామి అని వస్తుంది మీ ముందు టైటిల్. అంటే మీరు ప్రభువు అని అర్థం, ఆత్మస్వరూపాలు. అయితే ఇక్కడ భగవాను ఊరికే వస్తుందండి ఏదైనా, మనం దానికి సాధన అవసరం. ఆ సాధన ఏమి చెయ్యాలి అని మళ్ళీ చెప్తున్నారు అన్నమాట. ఇప్పుడు అందువలన
తద్బుద్ధయస్తదాత్మానః 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 తన్నిష్టాస్తత్పరాయణాః 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 గచ్చంత్య పునరావృత్తిం గచ్చన్త్య పునరావృత్తిం గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః 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 తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః గచ్చన్త్య పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః ఇది దీంట్లో ఒక 4 సాధనలు చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. ఒకటి కాదు, 4 సాధనలు. ఏంటి ఆ సాధనలు అంటే తత్పరాయణః. తత్పరాయణః అంటే ఏదైతే ఆత్మజ్ఞానం ఉన్నదో మీ జీవితంలో ప్రయారిటీ 1 అలా పెట్టుకోవాలి. జనరల్గా మనము అమ్మగారు ఉదయం నేను భగవద్గీత క్లాసెస్ చెప్తున్నాను, మీరు ఒకసారి జాయిన్ అయ్యి వినండి అంటే, స్వామీజీ మాకు అనేక ఆ టైంలో మాకు వేరు వేరు పనులు బిజీగా ఉంటామంట. అందువల్ల వాళ్ళ ప్రయారిటీ ఏమిటి? వేరే పనులు, ఇది కాదు. కానీ భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారు, దీన్ని మీరు మొట్టమొదటి ప్రయారిటీ పెట్టుకోవాలి. మిగతావి అవి కూడా ఉంటాయి, ప్రయారిటీ 2, 3, 4 అలా పెట్టుకోవాలి. అవి అంటే దీనికి మీరు ప్రయారిటీ 1గా పెట్టి తీరాల్సిందే. తత్పరాయణః. తర్వాత ఏంటి? తద్బుద్ధయః. మరి గొప్పదిగా పెట్టుకున్న లక్ష్యం, మరి దానికోసం పని చేయాలి కదా. అంటే అదే బుద్ధి కలిగి ఉండాలి. తర్వాత ఏంటి? తదాత్మానః. పూర్తి దానిలో మీరు లయమైపోవాలి. తన్నిష్టాః అంటే అదే జీవితంగా మారిపోవాలి, వేరేదేమి ఉండకూడదు. అంటే ఈ 4 సాధనలు అద్భుతమైన సాధనలు. వీటి మీద వివరణ రేపు మనము పూర్తి సారాంశంగా చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.